హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువం, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సప్తమి, గురువారం, పునర్వసు నక్షత్రం. సప్తమికి అధిదేవత సూర్య భగవానుడు. అలాగే పునర్వసు నక్షత్రం సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు జన్మించిన నక్షత్రం. ఈరోజు మానసిక ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక శక్తి పెరగడం కోసం, మనలోని చీకటి అంధకారం దూరమై వెలుగు కలగడం కోసం, జ్ఞానం పెరగడం కోసం, అలాగే ధైర్యం ప్రాప్తించడం కోసం శ్రీరామనామాన్ని జపించండి. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొని ఉంటూ ఉంటాము. మనకే కష్టాలా, అసలు బ్రతికి ఉండి ఈ జీవితమే వ్యర్థం, పుట్టినప్పటి నుండి అన్నీ కష్టాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసుకొని ఉంటామో అప్పుడు దాని అర్థం మన మానసిక స్థితి తక్కువగా ఉంది అని అర్థం. మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉంటే అలాగే మన జీవితం స్ట్రాంగ్గా ఉంటుంది. మనం బాధపడుతూ ఉంటే జీవితం బాధలతోనే నిండిపోతుంది. ద్రోహం చేస్తూ ఉంటే ద్రోహంగానే ఉంటుంది. ధైర్యంగా ఉంటే జీవితం ధైర్యంగా సాగుతుంది. బుద్ధిజీవి జ్ఞానం కోసం పుస్తకాలను చదువుతూ ఉంటాడు. అన్ని విద్యలను నేర్చుకుంటూ ఉంటాడు. అదే అజ్ఞాని వేరే వాళ్ళ జ్ఞానాన్ని అపహరణ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న రాజ్యం ఉంటుంది. అందులో ఒక మహారాజు, గొప్ప వ్యక్తి, మంత్రులను, ప్రజలను ఎంతగానో ఆదరిస్తూ ఉంటాడు, గౌరవ మర్యాదలు చేస్తూ ఉంటాడు. అందులో ఒక మంత్రి చాలా తెలివైన వాడు. ఎలాంటి సమస్యలకైనా కూడా ఇట్టే పరిష్కార మార్గాన్ని చూపించి గొప్ప పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలను ఆ రాజ్యంలోనే తెచ్చుకుంటాడు. ఒకసారి అనుకోకుండా ఆ మంత్రి స్వర్గస్థులవుతాడు. ఇక మహారాజు ఏం చేస్తాడు, ఆ మంత్రి యొక్క కొడుకును జ్ఞానిగా ఎంతోమంది మంత్రులు ఉన్న వారికి ఎదురుగా కూర్చోబెడతాడు. అతను అజ్ఞాని. సో అతనికి సమస్యలను ఎలా పరిష్కరించాలి అని చెప్పేసి తెలియదు. ఇక సభలో మర్యాద పొందడం కోసం, రాజు యొక్క మన్ననలను పొందడం కోసం ఆ సభలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మిగతా మంత్రులు ఏం చెప్తాడో దానికి విరుద్ధంగా చెప్తే సరిపోతుంది అనుకొని అలాగే చెప్తూ ఉంటాడు. ఇక ఆ సభలో ఇద్దరి పేర్లు గొప్పగా వినిపిస్తూ ఉంటాయి. ఒకరు హీరోగా అయితే ఒకరు విలన్గా. ఈ మంత్రి కొడుకు పేరు విలన్గా అయితే ఇంకొక మంత్రి ఎంతో గొప్పగా చాకచక్యంగా సమస్యలను పరిష్కరిస్తాడు. ఇక ఎవరైతే మంచి మంత్రి ఉంటాడో అతను నిర్ణయించుకుంటాడు, ఒక 6 నెలలు రాజ్యానికి దూరంగా ఉండాలి అని చెప్పేసి. అలాగే వెళ్ళిపోతాడు. ఇక సభలో ఉన్న సమస్యలన్నిటికీ ఈ మంత్రి యొక్క కొడుకును, అజ్ఞానిని అడగ్గా అతను దాన్ని పరిష్కరించలేకపోతాడు. అప్పుడు రాజుకు అర్థమైపోతుంది. ఇక మళ్ళీ ఆ మంత్రి వచ్చిన తర్వాత తనే అన్ని సమస్యలను పరిష్కరిస్తాడు. జ్ఞానవంతుల్లో వివేకం అనేది, దాన ధర్మాలు అనేవి ఉంటుంది. లోక కళ్యాణం కోసం ఎన్నో కర్తవ్యాలను వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఏదో విధానంగా కొంతమంది అజ్ఞానులు గొప్ప పేరు పొందాలని జ్ఞానుల యొక్క శక్తిని, సామర్థ్యాలను అపహరణ చేయడం, లేదంటే వారికి విరుద్ధంగా మాట్లాడి గొప్పవాళ్ళు అయిపోవాలి అనుకుంటూ ఉంటారు. ఇది ఈరోజు మంచి మాట. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా మనం గృహప్రవేశం కోసం నూతన ఇంటికి వెళ్ళినప్పుడు చాలామంది పాత ఇంట్లోనే నైవేద్యాన్ని తయారు చేసుకొని అదే నైవేద్యాన్ని భగవంతునికి సమర్పిస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకూడదు. మీరు ఆ నైవేద్యాన్ని తీసుకునే మధ్యలో రాక్షసులు దానిని వాసన చూడడం, లేదంటే రుచి చూడడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు కొత్త ఇంట్లో దీన్ని సమర్పిస్తే ఆ భగవంతుడు దీన్ని ముట్టుకోడు. దయచేసి నైవేద్యం అనేది నూతన ఇంటిలోనే తయారు చేసి భగవంతునికి సమర్పించాలి. అదేవిధంగా కొంతమంది రాత్రి చేసిన పదార్థాన్ని తెల్లవారి భగవంతునికి నైవేద్యంగా సమర్పించడం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని కూడా పెడుతున్నారు. అది చాలా తప్పు. ఎప్పుడు కూడా నైవేద్యం అప్పటికప్పుడు పూజ టైంలోనే చేసి భగవంతునికి సమర్పించాలి. ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో చేసిన నైవేద్యమైనా అదే రోజు సమర్పించాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాం కదండి అంటే డ్రై ఫ్రూట్స్ మనం ఉడకపెట్టట్లేదు. డ్రై ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో అలాగే భగవంతునికి నైవేద్యం సమర్పిస్తున్నాం కాబట్టి అందులో దోషం లేదు. ఈరోజు తారాబలం. అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి నైదన తార, భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కృతిక, ఉత్తర భాద్ర నక్షత్రం వారికి ప్రత్యక్ తార, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార,
ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతార, పుష్య అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి పరమమిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు శుక్రవారం అష్టమి గడియలు ఉన్నాయి. దగ్ధయోగం. రేపు ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవడం కోసం, తెలిసి తెలియక ఏదైనా పాపం చేసుంటే ఆ పాపం నుంచి విముక్తి కోసం రేపు తలస్నానం చేసి మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి దీపారాధన చేయండి. తదుపరి గోవుకు ఏదైనా గ్రాసాన్ని తినిపించండి. తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది. ఉద్యోగంలో ఏదైనా సమస్యలను ఎదుర్కొంటున్న వారు గురుదైవం ముందు నేతితో దీపారాధన చేసి పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఇది ఈరోజు ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.